స్టీవీ. ఈ సెషన్లో ఐఎస్ కోడల్ ప్రొవిజన్, ప్రీవియస్ కోడల్ ప్రొవిజన్ ఉన్నటువంటి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ మీద ఏ కోడల్ ప్రొవిజన్ అయితే ఉందో ఐఎస్ 456 1978 ఆర్ SP 16, ఈ కోడల్ ప్రొవిజన్ లో వర్కింగ్ స్ట్రెస్ కాన్సెప్ట్స్ కావచ్చు, లేదంటే కొన్ని పాయింట్స్ వర్కింగ్ స్ట్రెస్ మెథడే కాదు, లిమిట్ స్టేట్ మెథడ్ కూడా ఈ SP 16 కోడల్ ప్రొవిజన్ నుంచి అజంప్షన్స్ అనేవి తీసుకొని డిజైన్ చేయబోతున్నాము. సో ఫైనల్లీ SP 16 లో ఎలాంటి కాన్సెప్ట్స్ అయితే ఇచ్చారు, ఆ కోడల్ ప్రొవిజన్ లో ఏ పాయింట్ ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు, ఏ క్లాస్ నెంబర్ లో ఇచ్చినారు, ఏ పేజ్ నెంబర్ లో ఇచ్చినారు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ తో ప్రొసీడ్ అవ్వబోతున్నాము. IS 456 1978 or specification number 16, that is SP 16. IS 456 2000లో ఇంతకుముందు వీడియోలో చూసుకున్నట్లుగా క్లియర్ కట్గా ప్రతి పేజ్ని ఎక్స్ప్లెనేషన్ చేయకుండా ఓన్లీ కంటెంట్స్లో ఏ పేజ్లో ఎలాంటి కాంపోనెంట్స్ అనేవి ఇచ్చినారనేది మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకుముందు తీసుకున్న IS 456 2000 కోడబుల్ ప్రొవిజన్ లాగానే లిస్ట్ ఆఫ్ టేబుల్స్, లిస్ట్ ఆఫ్ చార్ట్స్, సింబల్స్ అండ్ కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ వన్ మెటీరియల్ స్ట్రెంగ్త్, స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్స్ అనేవి పేజ్ నెంబర్ 3లో అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ప్రతి కాంపోనెంట్ని డిజైన్ చేసేటప్పుడు ఫ్లెక్చురల్ మెంబర్స్ ఉంటాయి, కంప్రెషన్ మెంబర్స్ ఉంటాయి. అండ్ ఫ్లెక్చురల్ మీన్స్ నథింగ్ బట్ హారిజంటల్ మెంబర్స్ అండ్ కంప్రెషన్ మెంబర్స్ ఆర్ ద వర్టికల్ మెంబర్స్. ఫ్లెక్చురల్ మెంబర్స్కి సంబంధించి అజంప్షన్స్, న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, రెక్టాంగులర్ సెక్షన్స్ ఉంటాయా, ఓవర్ రీన్ఫోర్స్డా, అండర్ రీన్ఫోర్స్డా, సింగ్లీ రీన్ఫోర్స్డా, డబుల్ రీన్ఫోర్స్డా, రెక్టాంగులర్ సెక్షన్సా, టీ సెక్షన్సా, అండ్ డిఫ్లెక్షన్స్ కంట్రోలింగ్, స్పాన్ టు డెప్త్ రేషియోస్ అనేవి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఫ్లెక్చురల్ మెంబర్స్, దట్ ఈస్ చాప్టర్ నెంబర్ 2లో అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ కంప్రెషన్ మెంబర్స్, యాక్సియల్లీ లోడెడ్ కంప్రెషన్ మెంబర్స్, లేదంటే కంబైన్డ్ యాక్సియల్ లోడ్ అండ్ యూని యాక్సియల్ మెంబర్స్, వాటి అజంప్షన్స్, స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్, ఇవన్నీ కూడా చాప్టర్ నెంబర్ 3లో అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ పేజ్ నెంబర్స్ కూడా కాన్సిక్యూటివ్గా ఉన్నాయి. సిమిలర్లీ షియరు, టార్షను, డెవలప్మెంట్ లెంత్, యాంకరేజ్, ఇవన్నీ కూడా లిమిట్ స్టేట్ మెథడ్కి కూడా కొంత ఎక్స్ప్లెనేషన్స్ అనేవి SP 16లో ఇచ్చినారు. అలాగే చాప్టర్ నెంబర్ 6లో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్కి డిజైన్కి సేమ్ ఫ్లెక్చురల్ అండ్ కంప్రెషన్ మెంబర్స్, షియరు, టార్షను, డెవలప్మెంట్ లెంత్, వీటికి సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చాప్టర్ నెంబర్ 6లో ఇచ్చినారు. అలాగే డిఫ్లెక్షన్స్, క్రాకింగ్స్ కూడా చాప్టర్ నెంబర్ 7లో ఉన్నాయి. అండ్ సిమిలర్లీ లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అండ్ లిస్ట్ ఆఫ్ చార్ట్స్ ఫర్ యాక్సియల్ కంప్రెషన్ మెంబర్స్, ఇవన్నీ కూడా ఏ పేజ్లో అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ చార్ట్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చినారు. ఈ చార్ట్స్ని బేస్ చేసుకొని పర్సంటేజ్ ఆఫ్ రీన్ఫోర్స్మెంట్ అనేది క్లియర్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అనలైటికల్గా కాకుండా ఓన్లీ మెటీరియల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని పర్సంటేజ్ ఆఫ్ రీన్ఫోర్స్మెంట్స్ అనేవి టేబుల్స్, చార్ట్స్ నుంచి క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకునే దానికి ఈ SP 16 బేస్ చేసుకొని పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. FCK, దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్, అండ్ FY, yield strength of steel. Small d indicates that is the effective depth, and small d dash indicates effective cover provided for that particular reinforced member. సిమిలర్లీ కంప్రెషన్ మెంబర్స్, ఈ కంప్రెషన్ మెంబర్స్ IS 456 2000 బేస్ చేసుకొని మనం డిజైన్ చేసినా సరే ఆ కంప్రెషన్ మెంబర్స్కి SP 16లో ఉన్న చార్ట్స్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తాము. బట్ దానికి ఆ చార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే FI, దట్ ఈస్ ద స్టీల్ yield strength, అండ్ D dash by capital D, and that is the effective cover to overall depth or overall size of the మెంబర్ రేషియోని బేస్ చేసుకొని ఫస్ట్ చార్ట్ నంబర్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ చార్ట్లో ఉన్న డీటెయిల్స్ని బేస్ చేసుకొని రీన్ఫోర్స్మెంట్ డిజైన్ కావచ్చు, లేదంటే సెక్షన్ డిజైన్ కావచ్చు, లేదంటే మూమెంట్ రెసిస్టెన్స్ ఆర్ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ దట్ మెంబర్ కూడా క్యాలిక్యులేట్ చేసుకునేదానికి ఆ చార్ట్ నెంబర్ని బేస్ చేసుకొని క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్, టెన్షన్ మెంబర్స్ కావచ్చు అండ్ టెన్షన్ విత్ బెండింగ్ కావచ్చు, దాంట్లో రెక్టాంగులర్ సెక్షన్స్, సింగ్లీ రీన్ఫోర్స్డ్ అండ్ డబుల్ రీన్ఫోర్స్డ్ సెక్షన్స్, సిమిలర్లీ ఫ్లెక్చురల్ మెంబర్స్
రీన్ఫోర్స్మెంట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, లేదంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ స్లాబ్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నా కంప్లీట్గా వీటికి టేబుల్స్ అనేవి ఇచ్చినారు. ఈ టేబుల్స్ని బేస్ చేసుకొని మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ స్లాబ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోన్యూటన్ పర్ మీటర్ ఆఫ్ 1 మీటర్ ఆఫ్ విడ్త్, కిలోన్యూటన్ మీటర్ పర్ 1 మీటర్ ఆఫ్ విడ్త్కి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేవి ఈ టేబులర్ కాలమ్స్ అండ్ ఏ పేజ్లో అవైలబిలిటీలో ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు. థిక్నెస్ విత్ రెస్పెక్ట్ టు థిక్నెస్ ఆఫ్ స్లాబ్ని బేస్ చేసుకొని ఇన్ సెంటీమీటర్స్లో ఇచ్చినారు. అలాగే ఫ్లెక్చరల్ అండ్ లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్స్, సిమిలర్లీ డెవలప్మెంట్ లెంత్, అలాగే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్కి సంబంధించి ఫ్లెక్చర్, షియర్, డెవలప్మెంట్ లెంత్ అండ్ క్రాక్డ్ సెక్షన్స్ అండ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్, ఇవన్నీ కూడా ఏ టేబుల్లో అవైలబిలిటీలో ఉంటాయి, ఏ పేజ్ నెంబర్లో అవైలబిలిటీలో ఉంటాయి, ఎలాంటి పారామీటర్స్ని తీసుకు కన్సిడర్ చేస్తారు అనేది కూడా క్లియర్గా ఈ కంటెంట్స్లో ఇచ్చినారు. ఆ పేజ్ నెంబర్ని రెస్పెక్టివ్గా అనాలిసిస్ చేసుకొని క్లియర్గా ప్రొసీడ్ అయిపోవచ్చు. అలాగే ఏ సింబల్స్ వాడతారనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకి అవైలబిలిటీలో ఉంది. కన్వర్షన్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ప్రొసీడ్ అవుతారనేది కూడా క్లియర్గా ఇక్కడ మనకు SP16 కోడల్ ప్రొవిజన్లో అవైలబిలిటీలో ఉంది. దిస్ ఈజ్ అబౌట్ SP16 కోడల్ ప్రొవిజన్. సో ఇది SP16 కోడల్ ప్రొవిజన్ గురించి. సో నెక్స్ట్ సెషన్స్లో ఈ SP16 యాజ్ వెల్ యాజ్ IS 456/1978 అలాగే IS 456/2000 కోడల్ ప్రొవిజన్లో ఉన్న డిజైన్ కాన్సెప్ట్స్లో ఫైనల్ ఈక్వేషన్స్ అనేవి మనకి ఇచ్చినారు. ఆ ఫైనల్ ఈక్వేషన్స్ అనేవి ఎలా డిరైవ్ చేశారు అనే దానికి నెక్స్ట్ క్లాస్లో ప్రొసీడ్ అవుతాను. ఆ డిజైన్ ప్రొసీజర్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్కి జనరలైజ్డ్ సొల్యూషన్స్ ఆర్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్కి ఆ ఈక్వేషన్స్ ఎలా వచ్చాయి అనే దానికి నెక్స్ట్ సెషన్స్లో ప్రొసీడ్ అయిన తర్వాత మెయిన్ డిజైన్ ప్రొసీజర్లోకి కంటిన్యూ అవుతాం. థ్యాంక్ యూ.